అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఓకే, సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి Two of Swords, Ten of Cups, King of Cups, Three of Swords, Seven of Wands. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద స్టార్ చూపిస్తుంది. సో చాలా స్ట్రాంగ్గా మెసేజ్ ఏంటి అని అంటే మీకు అనుకున్న విష్, స్పెషల్లీ లవ్కి సంబంధించి చాలా చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. లవ్కి సంబంధించి మీ విష్ అన్నది పూర్తవుతుందా లేదా, స్లోలీ మీరు హోప్ అనేది కోల్పోవడం అనమాట. అంటే నా లైఫ్లో ఇంకా లవ్ లేదు, లైక్ మంచి రిలేషన్షిప్ లేదు, ఈ రిలేషన్షిప్కి సంబంధించి కంప్లీషన్ ఉండడము, ఎమోషనల్లీ హ్యాపీగా ఉండాలి అని అనుకోవడము, ఇదంతా ఫ్యాంటసీనే, ఇదంతా డ్రీమ్సే, ఇలాంటిదంతా ఏమీ జరగదు అని చెప్పేసి డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది. సో హోప్ అనేది, ఇన్స్పిరేషన్ అన్నది, అసలు ఇంకా లవ్ మీద, జనరల్ లవ్ ఇక్కడ అంటే మనం రొమాంటిక్ లవ్ ఉంటుంది రైట్. సో అలాంటి ఎనర్జీ చూపిస్తుంది. సో దాని మీద కంప్లీట్లీ ఇంట్రెస్ట్ కోల్పోతున్నట్లు. అండ్ ఈ ఇంట్రెస్ట్ కోల్పోవడము ఎలాంటిదంటే ఇంకా ట్రై చేసి ఎక్స్పెక్ట్ చేసి ఇంకా రాదు అన్న ప్లేస్కి అనమాట. సో అలాంటి ప్లేస్కి వచ్చేసారు అన్నట్లు చూపిస్తుంది. ఎమోషనలీ చాలా చాలా హర్ట్ అవుతూ ఉండడము. అండ్ స్పెషల్లీ ఇక్కడ ఏంటి అని అంటే కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఈ ఫీలింగ్ రావడానికి మెయిన్ రీజన్ మీ లైఫ్లో ఒక పర్సన్ వాళ్ళు ఎమోషన్స్ బాగా చూపించి మీతో బాగా కనెక్ట్ అయ్యి సడన్లీ క్లోజ్డ్ ఆఫ్గా అయిపోవడం అనమాట. అంటే వాళ్ళు మాట్లాడకుండా మీ కనెక్షన్కి సంబంధించి వాల్స్ పెట్టేయడము, కనెక్షన్కి ఇంతకుముందు ప్రియారిటీ ఇచ్చేసి ఇప్పుడు ఆ ప్రియారిటీ లేకుండా సడన్లో బ్లాక్ చేసేసేయడము, సడన్లో మీ ఎనర్జీని బ్లాక్ చేసేసేయడం. ఎలా అనంటే మీరు ఇంకా లైక్ కనిపించినట్లు యాక్ట్ చేయడం అనమాట వాళ్ళ లైఫ్లో. సో ఇది చూపించేసరికి సడన్లో మీకు ఏంటి అని అంటే నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేయాలా లవ్కి సంబంధించి, ఈ లవ్ అనేది, రిలేషన్షిప్ అనేది ఇదంతా ఇంకా మీనింగ్లెస్, ఎందుకు ఇదంతా అని చెప్పేసి హోప్లెస్గా ఫీల్ అవుతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఈ పర్సన్ మీతో స్టార్టింగ్లో కనెక్ట్ అయినప్పుడు చాలా ఫ్లర్టేషియస్గా ఉండిండొచ్చు, ఎమోషనల్లీ బాగా కనెక్ట్ అవ్వడము. ఎంతగా అంటే ఈ పర్సన్ మీతో కనెక్ట్ అయినప్పుడు 10 ఆఫ్ కప్స్తో ఇది మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకోవడం. అంటే ఈ పర్సన్ మీకు ఎమోషన్స్కి సంబంధించి ఒక కంప్లీషన్ని తీసుకొని వస్తారు. మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిలేషన్షిప్ గోల్స్ అన్నీ, అంటే కలిసి ఉండడము, ఫ్యామిలీ స్టార్ట్ చేయడము, బయటికి వెళ్ళడము, ఒక చిన్న ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవడము, ఇదంతా జరుగుతుంది. అంటే హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో వీళ్ళు అలా ఓపెన్ అప్ అయినప్పుడు, అలా మాట్లాడినప్పుడు మీకు ఈ డ్రీమ్స్ అన్నీ క్రియేట్ అయ్యాయి. ఈ 10 ఆఫ్ కప్స్ అంతా లైక్ ఎలా అంటే ఇది నా డ్రీమ్ కమ్ ట్రూ, ఇంకా నేను ఇదే అనుకున్నాను, ఇంకా నాకు ఇది ఉంటే చాలు, నేను నా లైఫ్లో ఫుల్ హ్యాపీగా ఉంటాను అని చెప్పిన ఎనర్జీ అనమాట. సో అక్కడి వరకు వచ్చేసింది. బట్ సడన్లీ ఈ పర్సన్ ఏంటి అని అంటే ఆ లవ్ చూపిస్తూ డ్రాబ్యాక్ అయిపోయి, సైలెంట్ అయిపోయి మీ నుంచి 7 ఆఫ్ వాండ్స్తో కనెక్షన్
కనెక్షన్ని ప్రియారిటీ చేయకుండా వీళ్ళ లైఫ్లో చాలా చాలా థింగ్స్ని ప్రియారిటీ చేస్తూ ఉండడము. అంటే వర్క్ సిచ్యువేషన్ అని, వేరే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అని, లేకపోతే బిజినెస్ అని, ఇలా అని, వాళ్ళ ఓన్ సెల్ఫ్ అని కంప్లీట్లీ ఒక్కొక్క దానికి ప్రియారిటీ ఇస్తూ ఇస్తూ మీతో ఇప్పుడు ఎలాంటి ఎనర్జీలో ఉండిండొచ్చు అని అంటే, అసలు మీరు ఈ పర్సన్కి తెలుసా తెలియదా అంటే అన్నోన్గా యాక్ట్ చేయడం అనమాట. చాలా చాలా డిసప్పాయింటింగ్ ఎనర్జీ. ఈ అన్నోన్నెస్ ఎంత బాధ అనిపిస్తుందనంటే, ఈ పర్సన్ వాల్ పెట్టినందుకు ఎమోషనల్లీ బాగా హర్ట్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది. 3 ఆఫ్ స్వోర్డ్స్తో డీప్గా బిట్రేయల్ అంటే హార్ట్ బ్రేక్ చేశారు, మోసం చేశారు అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అంటే ఇంత ఎలా హర్ట్ చేస్తారు అని చెప్పేసి. సో దీని మీద ఇది గుర్తుకొచ్చేసి మీ డ్రీమ్స్ అన్నీ అలా వెళ్ళిపోతూ ఉండడం. లైక్ అంటే నేను అనుకున్నదంతా ఇది నిజం జరగట్లేదు, ఇదంతా ఒక బాధ, ఇదంతా ఒక హార్ట్ బ్రేక్, మేబీ లెసన్ నేర్చుకోవడం కోసమో, లేకపోతే ఈ పర్సన్ నా లైఫ్లో ఒక కర్మ లాగా వచ్చారని చెప్పేసి అనుకోవడము, ఇలా అనమాట. బాగా హర్టింగ్గా ఫీల్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో అందుకనే ఎమోషనల్లీ బ్లాక్ అవుతూ ఉన్నారు ఇక్కడ మీరు 2 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీతో. ఇప్పుడు యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే, 2 ఆఫ్ స్వోర్డ్స్తో మీరంటే ఎమోషనల్ బ్లాక్, ఇంకా నేను ఏం చేయాలి నాకు తెలియదు, కంప్లీట్లీ ఇప్పుడు కోపంలో అనమాట. సో ఈ పర్సన్ మీద కోపంలో జస్ట్ లైఫ్ మీదనే ఇప్పుడు విరక్తి వచ్చేసి ఎలా అంటే ఎమోషనల్లీ బ్లాక్ అయిపోయి, నాకు వద్దు, నాకు ఈ ఎమోషన్స్ వద్దు, ఈ లవ్ వద్దు, ఏమొద్దు అని చెప్పేసి క్లోజ్డ్ ఆఫ్ అయిపోవడం అనమాట. సో అవాయిడ్ చేయడం. ఇంకా లవ్ లాంటిది వచ్చినా సరే, ఎవరైనా బాగా మాట్లాడినా సరే వెంటనే ఇదంతా గుర్తుకొచ్చేసి అసలు నాకు వద్దే వద్దు అని చెప్పేసి అవాయిడ్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది. చాలా చాలా డీప్గా హర్ట్ అయిన ఎనర్జీ ఇది వచ్చేసి. ఓకే, సో ఎంతగా అనంటే ఇంకా లైఫ్లోనే ఎవరు వద్దు అని చెప్పేసి ఉన్న కైండ్ ఆఫ్ హర్టింగ్ ఎనర్జీ అనమాట. అండ్ దీని మెయిన్ రీజన్ వచ్చేసి మీ కళ్ళల మీద లైక్ నీళ్ళు పోసేశారు అని అంటారు చూడండి. సో అలాంటి కైండ్ అనమాట. ఈ మీ డ్రీమ్స్ అన్నీ, మీ చిన్నప్పటి నుంచి మీ లైఫ్ లాంగ్ ఉన్న డ్రీమ్స్ అన్నిటి మీద ఇది లైక్ డెస్ట్రాయ్ అయిపోయిందనమాట ఈ పర్సన్ ఈ విధంగా యాక్ట్ చేసేసరికి. సో అందుకే ఇప్పుడు చాలా బాధపడుతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ లెసన్ అనేది ఉంది. ఎందుకు ఇదంతా జరిగింది, ఈ స్టోరీ ఎందుకు ఇలా క్రియేట్ అయింది, ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని బాగా యాక్ట్ చేసి రిలేషన్షిప్లో గోల్ లాగా అనిపించి సడన్లీ అవాయిడ్ చేసేసి మీరు తెలియనట్లు యాక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, మెయిన్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషనల్లీ మీరు మీ ఓన్గా మీ లైఫ్లో మీరు బ్యాలెన్స్డ్ అవ్వాలని చెప్పేసి. అంటే అదేదో ఆ పర్సన్కి తెలిసి నేను ఇది చేయడానికి వచ్చాను అని చెప్పేసి రాలేదు మీ లైఫ్లోకి. ఓకే, యూనివర్స్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి అలా గైడ్ చేసింది. ఎందుకు అని అంటే, ఈ పర్సన్ బ్లాక్ చేయడం వల్ల మీరు వితిన్ లైక్ మీలో మీరే వెతకడం చేస్తారు. ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతుందా అని మీలో మీరే సెర్చ్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందనంటే, ఈ పర్సన్ ట్రిగర్ చేసినందుకు ఎమోషనల్లీ మీరు ఏదైతే బ్లాక్డ్ ఎనర్జీలో ఉన్నారో ఇది ఎండ్ చేసేసి బ్యాలెన్స్డ్ ఎనర్జీలోకి వస్తారని చెప్పేసి. సో రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యే ముందు, రొమాంటిక్గా మీ విషెస్ అన్నీ కంప్లీట్ అయ్యే ముందు, డిలేడ్ అవుతున్న కొద్దీ మీకు ఇంకా చిరాకు అనిపిస్తుంది, ఇంకా జరగదేమో అనే హోప్ ఆల్రెడీ కోల్పోయారు. యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు ఈవెన్ రీడింగ్ చూస్తున్నప్పుడు కూడా మోస్ట్లీ ఎలా చూస్తూ ఉండిండొచ్చు అని అంటే, నాకు అనవసరం అంతా, ఏదో విందామంటే విందాం, చూద్దాం ఏమవుతుందో అని చెప్పేసి ఉన్న ఎనర్జీ అనమాట. సో అలాంటి దాంట్లో విసుగొచ్చేసిన ఎనర్జీ అనమాట. సో దాంట్లో ఉండిండొచ్చు. ఎమోషనల్లీ మీరు ఇప్పుడు ఆ బ్లాక్డ్ ఎనర్జీలో ఉన్నారు. ఇవన్నీ రిలీజ్ చేసేసి కింగ్ ఆఫ్ కప్స్ కంప్లీట్లీ మీరు మీ సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ అవ్వడము. అంటే జస్ట్ సెల్ఫ్ లవ్ అనేది కాదు, ఎలాంటి ప్లేస్కి మీరు రావాలి అని అంటే, ఎవరు వచ్చినా రాకపోయినా నా లైఫ్లో ఈ డ్రీమ్ కమ్ ట్రూ ఏదైతే ఉందో అది నాతో నేనే హ్యాపీనెస్. అంటే ఈ ప్లేస్కి రావడానికి టైం పడుతుంది అఫ్కోర్స్. ఎందుకనంటే మనము అనుకుంటూ లైక్ స్లోలీ జరుగుతుంది అది. దానికి రియలైజేషన్ సడన్లో వస్తుంది అనమాట. అంటే ఎలా అని అంటే, ఇట్స్ ఓకే, ఎవరు ఉన్నా లేకపోయినా నాలో నేను హ్యాపీగా ఉంటాను, నాతో నేను ఉంటాను, ఇండిపెండెంట్గా ఉండగలుగుతాను, హ్యాపీగా ఉండగలుగుతాను, నచ్చినట్లు ఉంటాను అని చెప్పేసి రావడం అనమాట. అంటే అది జెన్యూన్గా ఎవరి మీద కోపం లేకుండా. ఇప్పుడు ప్రస్తుతానికి డెఫినెట్లీ చాలా కోపం చూపిస్తుంది, చాలా చిరాకు చూపిస్తుంది, ఎమోషనల్ డిస్టర్బెన్స్, బిట్రేయల్, ఒక మోసం చేశారు నన్ను ఇలా మోసం చేయడానికి ఈ పర్సన్కి ఎలా అయ్యింది అని చెప్పిన ఎనర్జీ అనమాట. అది హార్ట్ బ్రోకెన్ ఎనర్జీ. సో దాని నుంచి బయటికి రావాలి. ఆ ఎనర్జీ నుంచి బయటికి వచ్చి మీరు ఎమోషనల్లీ బ్యాలెన్స్ అయిన తర్వాత ఏంటి అని అంటే, మీరు ఏదైతే విష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మేబీ ఈ పర్సన్ నుంచి అయ్యుండొచ్చు, లేకపోతే జనరల్లీ మీ లైఫ్లో లైక్ లవ్కి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా ఉంటేనో అవి అప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది.
అండ్ కొంతమందికి ఏంటంటే మీరు మీ లెసన్స్, మీరు మీ పాత్లో లైక్ ఓన్గా స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉండగా అప్పుడు ఈ పర్సన్ ఏదైతే బ్లాక్ పెట్టారో మీ లైఫ్లో ఆ బ్లాక్ని తీసేసి ఆటోమేటికలీ మీతో కనెక్ట్ అవ్వడం అనమాట. సో అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవచ్చు, నిజంగానే ఈ పర్సన్తో ఉండాలనుకుంటున్నారా. ఎందుకంటే మీ కప్ ఫుల్ అయిపోయింది, మీరు ఫుల్ హ్యాపీ అండ్ లవ్ ఎనర్జీలో ఉన్నారు. సో అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు, నిజంగానే ఈ పర్సన్ నా లైఫ్లో ఇంపార్టెంటా లేకపోతే లేదా అని. అయితే నేను ఇక్కడ ఒక టైంలో అయినా ఒక థింగ్ చెప్పబోతున్నాను, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే మైండ్ మీదనే రీడింగ్స్ అయినా సరే మైండ్ మీదనే మన లైఫ్ అన్నది లైక్ జరుగుతుంది. అంటిల్ ఆ మైండ్ది లైక్ మనము దాంతో ఐడెంటిఫై అయినంత వరకు అది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మూన్తో, కాబట్టి ఎవ్రీ 2.5 daysకి ఎనర్జీ చేంజ్ ఉంటుంది. ఎన్నోసార్లు చెప్పాను, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మీకోసం రీడ్ చేస్తున్నాను కాబట్టి మీ ఎనర్జీ రీడ్ అవుతుంది, నేను మీతో కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి. ఓకే, సో కాబట్టి ఏమవుతుంది అని అంటే 2 daysకి ఒకసారి మీరు ఎలా అనంటే ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవ్వడము, సో నేను ఏదైనా సెర్చ్ చేయగలుగుతాను. నెక్స్ట్ 2 days తర్వాత వెంటనే మీ ఎనర్జీ చేంజ్ అయిపోయి నేను డిప్రెస్డ్ అయిపోయాను అని చెప్పేసి అనుకోవడం, ఇట్స్ ఓకే, అలా ఉండడం నో ప్రాబ్లం. ఎందుకనంటే ఎనర్జీ షిఫ్ట్ వల్ల అలా ఫీల్ అవుతున్నారు. బట్ స్ట్రాంగ్గా మీరు ఫిక్స్ అవ్వాల్సింది, మీ డిటర్మినేషన్ ఉండాల్సింది దేని మీద అని అంటే ఏది చేంజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఈ థింగ్స్ అన్నీ ఇలా లైక్ చేంజెస్ జరుగుతూ ఉన్నప్పుడు సెల్ఫ్ లవ్ మీద ఫోకస్ ఉంటుంది. ఏదైనా సరే నాకు నేనే ఇంపార్టెంట్, నా విష్ నేను లైక్ ట్రూగా నా లైఫ్లో నాతో నేను అలైన్ అయినప్పుడు ఏదైతే నా లైఫ్లో రాసి పెట్టుందో ఖచ్చితంగా వస్తుంది. నాకు తగ్గట్టుగా ఒక పార్ట్నర్ నాతో ఉంటారు అన్న ఎనర్జీకి రావాలి. అంటే ఆ వర్క్ అనేది కంటిన్యూ చేస్తూ ఆ ప్రాసెస్లో ఉండాలన్నమాట, అప్పుడే ఈ లవ్ అనేది వస్తుంది. ఓకే, బట్ రైట్ నౌ మీ ఎనర్జీ వచ్చేసి చాలా బిట్రేల్గా చూపిస్తుంది. కాబట్టి ఇలాంటి మూమెంట్లో ఏంటి అని అంటే ఫర్గివ్ చేయడమే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఫర్గివ్నెస్సే మీలో ఉన్న ఆ బాధని, ఆ హెవీ హార్ట్ని లిఫ్ట్ చేసేస్తుంది అనమాట. సో కాబట్టి ఈ రీడింగ్కు అఫర్మేషన్ కూడా అదే పెట్టుకుందాము. అండ్ ఫర్గివ్నెస్ అనేది మనతో స్టార్ట్ అవుతుంది. చాలా వరకు ఏంటంటే అసలు ఈ ఎనర్జీ నేనెందుకు ఎంటర్ చేశాను లైఫ్లో, నేనెందుకు ఈ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుని బ్లేమ్ చేస్తూ ఉంటాము. సో కాబట్టి ఏంటి అని అంటే ఆ సెల్ఫ్ లవ్ చూడండి, అక్కడ మీరు బ్లేమ్ చేస్తూ ఉండడం వల్ల మిమ్మల్ని మీరే బ్రేక్ చేసుకుంటున్నారు. సో ఫస్ట్ అలాంటిది కనుక చేస్తుంటే స్టాప్ చేసేసేయండి. ఓకే, వెంటనే. సో కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని ఫర్గివ్ చేయండి. ఇట్స్ ఓకే, అయ్యిందేదో అయ్యింది, జర్నీలో ఒక పాత్లో ఉంది కాబట్టి జరిగింది. నెక్స్ట్ ఇలాంటిది ఏదైనా జరిగిన కొంచెం ఫోకస్డ్గా ఉండి చూద్దాము ఇలా నేను స్టెప్ తీసుకోగలుగుతాను అన్నట్లు అనుకోవడం అనమాట. సో మిమ్మల్ని ఫర్గివ్ చేసి తర్వాత అందరినీ ఫర్గివ్ చేయడం. సో కాబట్టి ఫస్ట్ ఈ రీడింగ్లో ఏంటి అని అంటే ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ అండ్ ఐ ఫర్గివ్ ఎవ్రీ వన్ ఎల్స్. ఓకే అని చెప్పేసి అఫర్మ్ చేయండి. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.